అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకం ద్వారా మనకైతే ఉచిత రేషన్ బియ్యాన్ని రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా అందిస్తున్నారు కదండి. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ చాలా మంది పేదలకి కాకుండా చాలా మంది కొద్దిగా ఉన్నతంగా ఉన్నవారు కూడా తీసుకుంటున్నారు. ఇవి నిజమైన పేదలకు అందట్లేదు అనే ఉద్దేశంతో అయితే రేషన్ కార్డులు తొలగించాలని ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారండి. అయితే ఇప్పుడు ఎవరికి రేషన్ కార్డ్ పోతుంది అనేది, అలాగే ఎవరికి రేషన్ కార్డ్ అనేది ఉంటుంది, ఎవరు కొత్తగా అప్లై చేసుకుంటే వస్తుంది అనేది కూడా నేనైతే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ముఖ్యంగా వచ్చేసి మనకి ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించే దిశగా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందండి. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వ శాఖతో ఐటీ విభాగం పంచుకోనుంది. అయితే ఆహార మంత్రిత్వ శాఖతో అయితే గనక మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తాం కదండి, ఆ డిపార్ట్మెంట్ అయితే వీరికి తగిన వివరాలన్నీ కూడా అందిస్తున్నారు. ఎలా అంటే అవి మన ఆధార్ కార్డు ద్వారా మనం ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారో అది ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉంటుంది కాబట్టి, అలాగే రేషన్ కార్డు కూడా ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఈ ఆధార్ డీటెయిల్స్ ని రేషన్ కార్డుకు సంబంధించిన ఆహార మంత్రిత్వ శాఖకు పంపించమని చెప్పేసి ఉత్తర్వులను అయితే వెలువడి చేశారండి. తద్వారా ఏరివేత ప్రక్రియ అయితే చేపట్టే అవకాశం ఉంది. ఆదాయ పన్ను చెల్లించిన వారికి పిఎం జీకేఏవై అనగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఆ పథకం కింద అయితే పేద కుటుంబాలకు ఉచిత ప్రభుత్వ రేషన్ అందిస్తున్న విషయం అయితే అందరికీ తెలుసండి. అయితే ఇప్పుడు ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారో అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అయితే కట్ చేయనున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వారు. ఈ వివరాలకు సంబంధించి పూర్తిగా మనకి అప్డేట్స్ అయితే రానున్నాయి తొందరలోనే. సో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తాం. ఇది ఒక షాక్ ట్రీట్మెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది లాస్ట్ టైం మనకి జగన్ తీసేశారు కదా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వారికి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మేము ఇస్తాము అని అన్నారు. సో తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి అని, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకైతే రేషన్ కి సంబంధించిన బియ్యం అందించకూడదని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. సో ఇచ్చే రేషన్ కార్డు ఖచ్చితంగా మనం అప్లై చేసినప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవ్ అవ్వదు కాబట్టి అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని అప్రూవ్ చేయదు. సో ఇక నుంచి ఎవరైనా సరే ఆదాయ పన్ను చెల్లించే వారికి రేషన్ కార్డు వచ్చే అవకాశం లేదండి. 2024 జనవరి 1 నుంచి 5 ఏళ్ల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించేందుకైతే కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం 1.97 లక్షల కోట్లు వెచ్చించనున్నారండి మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి దేశవ్యాప్తంగా. సో ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో అయితే ఈ నిర్ణయం ద్వారా గవర్నమెంట్ కి చాలా కలిసి వస్తుంది. అలాగే నిజమైన లబ్ధిదారులకు కూడా లబ్ధి చేకూరుతుంది. వివిధ సంక్షేమ పథకాలకు కూడా ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వడం వల్ల మనము నిజమైన లబ్ధిదారులకి ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నాము. అసలు లబ్ధిదారులే కానివారు ఈ రేషన్ కార్డు ఉండడం వల్ల లబ్ధి పొందుతున్నారు అనేది ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.